Hello everyone, welcome back to Smart English Communication Techniques. How are you all? I hope you practiced previous class action verbs. For example, come, go, take, bring, give, ask, tell. Very good. Today we are going to learn something very interesting topic, a and the. చాలా మంది ఈ టాపిక్ చూసిన వెంటనే గ్రామర్ వచ్చిందని భయపడతారు. బట్ డోంట్ వరీ. ఈరోజు మనం గ్రామర్ నేర్చుకోవడం లేదు. వీఆర్ లెర్నింగ్ హౌ నేటివ్ స్పీకర్స్ థింక్. ఈ క్లాస్ పూర్తయ్యేసరికి అండ్ ద ఎప్పుడు ఉపయోగించాలో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ వీ స్టార్ట్, లెట్స్ అండర్స్టాండ్ హౌ టు ప్రొనౌన్స్ దిస్ లెటర్స్. యాక్చువల్గా మనం ఎలా నేర్చుకున్నాము చిన్నప్పటి నుంచి? ఏ ఏ బుక్ ఇలా నేర్చుకున్నాం. ఏ పెన్ అలా ప్రొనౌన్స్ చేయకుండా మనం ఇలా ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అంటే ఆ బుక్, ఆ పెన్, ఆ బ్యాగ్. అలానే దీన్ని యాన్ అంటాం. యాన్ యాపిల్, యాన్ అంబ్రెల్లా. అలా కాకుండా అన్, చిన్నగా అన్ అన్ యాపిల్, అన్ అంబ్రెల్లా. ఇలా ఇది ద. లెట్స్ సి. బిఫోర్ వి స్టార్ట్, లెట్స్ ప్లే అ స్మాల్ గేమ్. నేను ఇప్పుడు 5 క్వశ్చన్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ఆన్సర్ తెలిసిన వెంటనే చెప్పవద్దు. జస్ట్ థింక్. సెషన్ చివరిలో ఆన్సర్ చెక్ చేసుకుందాం. రెడీ? ఎక్సలెంట్. ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తున్నాయా? యాక్చువల్లీ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. బట్ డోంట్ వరీ, బై ది ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మీరు ఈ ఆన్సర్స్ మాత్రమే కాదు, ఎందుకు ఆ ఆన్సర్ కరెక్ట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో లెట్స్ బిగిన్. ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం, చాలా ఇంపార్టెంట్. వన్ అండ్ మెనీ. ఇంగ్లీష్లో దీనిని సింగులర్ అండ్ ప్లూరల్ అంటారు. కానీ గ్రామర్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా అర్థం చేసుకుందాం. లుక్ ఎట్ ది స్క్రీన్. వన్ యాపిల్, మెనీ యాపిల్స్. ఎవ్రీబడి రిపీట్ ఆఫ్టర్ మీ. వన్ యాపిల్, మెనీ యాపిల్స్. ఎక్సలెంట్. నెక్స్ట్, వన్ బుక్, మెనీ బుక్స్. వన్ స్టూడెంట్, మెనీ స్టూడెంట్స్. వన్ కార్, మెనీ కార్స్. వన్ పెన్, మెనీ పెన్స్. నెక్స్ట్, there are few more examples. Let me show you. Cat, one animal. What? Cat. Two cats. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? Two ఉన్నాయి. Two cats. Doctor, two doctors. Student, four students. Kishore, one person. Kalyani, one person. సో కళ్యాణి. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని కలిపి చెప్తున్నాను, కిషోర్ అండ్ కళ్యాణి. ఇప్పుడు ఎంతమంది అన్నారు? 2 people. కాబట్టి ఇది ప్లూరల్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ వన్ అంటే సింగులర్, మోర్ దాన్ వన్. మోర్ దాన్ వన్ అంటే ప్లూరల్. ఒకటి కంటే ఎక్కువ అంటే ప్లూరల్ అంటున్నాం అంతే. సో జనరల్గా ప్లూరల్ వర్డ్స్కి ఎలా ఉంటాయి? ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయిపోతూ ఉంటుంది. డాక్టర్స్, ఎస్ చూస్తున్నారు మీరు ఇక్కడ. స్టూడెంట్స్, క్యాట్స్. లెట్స్ సీ. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. వన్ అంటే ఎన్ని? ఎగ్జాక్ట్లీ ఒకటి. మెనీ అంటే ఒకటి కంటే ఎక్కువ. దట్స్ ఆల్. ఇప్పుడు రిమెంబర్ దిస్, మరియు అన్ ఎప్పుడు వన్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. మెనీ ఉంటే లేదా అన్ రావు. అది తర్వాత క్లాస్లో నేర్చుకుంటాం. ఇప్పుడు వన్ కాన్సెప్ట్ మాత్రమే గుర్తుంచుకోండి. ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. చూడటానికి 3 చిన్న వర్డ్స్ ఉన్నాయి, కానీ వీటిని కరెక్ట్గా ఉపయోగిస్తే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ముందుగా మనం ఏదైనా వస్తువు గురించి మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు
ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ a car, a book, a pen. Okay. Use a when talking about one general thing. ఇప్పుడు అన్ చాలా మంది ఉంటారు ఏఈఐఓయు వస్తే అన్ యూజ్ చేయాలి. ఏఈఐఓయు ఈ లెటర్స్ వస్తే అన్ యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. కొంచెం వెయిట్ చేయండి, అది నెక్స్ట్ స్లైడ్లో క్లియర్ అవుతుంది. ఇప్పటికైతే ఎగ్జాంపుల్స్ చూద్దాం. అన్ యాపిల్, అన్ అంబ్రెల్లా, అన్ ఆరెంజ్. ఎగ్జాంపుల్ బ్రింగ్ అన్ యాపిల్. ఓకే. ఇప్పుడు మనం ఒక వస్తువు గురించి ఆల్రెడీ మాట్లాడాం, మళ్ళీ ఇప్పుడు అదే వస్తువు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ద ఉపయోగిస్తాం. అంటే తెలిసిన వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు ద అని యూజ్ చేస్తాం. యూజ్ ద వెన్ ఎవ్రీవన్ నోస్ విచ్ థింగ్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ద కార్, ద బ్యాగ్, ద టీచర్. ఎగ్జాంపుల్ గివ్ ద బ్లూ పెన్. ఇక్కడ గివ్ ద బ్లూ పెన్ స్పెసిఫిక్ ఏంటి? బ్లూ పెన్. అక్కడ 4 పెన్స్ ఉన్నాయి, వాటిలో బ్లూ పెన్ అనే పెన్ కావాలి, అది ఇవ్వు అని చెప్తాను, స్పెసిఫిక్ గా చెప్తున్నాను, అందుకు ద బ్లూ పెన్. ఓకే. నౌ కమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లెట్స్ సీ. బిఫోర్ వి డిస్కస్ how to use and the, let's understand Telugu letters. What are vowel sounds here and consonant sounds? మనం ఫస్ట్ vowel sounds అంటే ఏంటి, కన్సోనెంట్ సౌండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. తెలుగులో మనకి ఆ నుంచి అమహ వరకు ఏ లెటర్స్ ఉన్నాయో అవన్నీ vowel sounds ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇది వదిలేసేయండి, రూ ఎక్స్క్లూడ్ చేసేయండి. ఇంకా మిగతా లెటర్స్ ఏవి చూసినా సరే ఆ, అమ్మ, ఆ, ఉ, ఆతో స్టార్ట్ అవుతుంది కదా. అలానే ఇక్కడ ఏ లెటర్స్ ఉన్నాయో బిగినింగ్ లెటర్తో ఏదైనా ఒక వర్డ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తే ఆ వర్డ్ని మనం ఏమంటాం అంటే వోవెల్ సౌండ్ వర్డ్. అలానే కొన్ని వర్డ్స్ కన్సోనెంట్ సౌండ్స్తో కూడా ఉంటాయి. ఎట్లా కరము, క, ఖడ్గము, గంప, గ. ఇవన్నీ ఏంటి? కన్సోనెంట్ సౌండ్స్. సో అది వోవెల్ సౌండా కన్సోనెంట్ సౌండా చెప్పడం ఎలా? మనం ఏదైనా ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ లెటర్ ఏ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సౌండ్ బేస్ చేసుకొని మనము అది వోవెల్ సౌండ్ ఆర్ కన్సోనెంట్ సౌండ్ అని చెప్పవచ్చు. క్లియర్? నెక్స్ట్, ఈ స్లైడ్ మొత్తం క్లాస్లో చాలా ఇంపార్టెంట్. చాలా మంది జీవితాంతం చేసే మిస్టేక్స్ ఇవే. వాళ్ళు లెటర్స్ చూస్తారు, నేటివ్ స్పీకర్స్ సౌండ్ వింటారు. రిమెంబర్ దిస్ లైన్, సౌండ్ డిసైడ్స్ ది ఆర్టికల్, నాట్ ది స్పెల్లింగ్. మళ్ళీ చెప్తున్నాను, లెటర్స్ కాదు సౌండ్. ఉదాహరణకి ఆపిల్ మొదటి సౌండ్ ఏంటి? ఆ, కాబట్టి అన్ ఆపిల్. అంబ్రెల్లా మొదటి సౌండ్ ఆ, అన్ అంబ్రెల్లా. ఆరెంజ్ మొదటి సౌండ్ ఆ, ఆరెంజ్. వెరీ ఈజీ. కానీ ఇప్పుడు ఈ వర్డ్ చూడండి, యూనివర్సిటీ, యూతో స్టార్ట్ అయింది. ఎలా? యూనివర్సిటీ. యు యు అంటే కన్సోనెంట్ సౌండ్. అండ్ యూనివర్సిటీ అనాలా? నో. ఎందుకు? ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది? యూ, యూనివర్సిటీ, కాబట్టి ఆ యూనివర్సిటీ అనాలి. అలానే ఆ యూరోపియన్ కంట్రీ, ఇది కూడా సేమ్, యూ, యూరోపియన్ కంట్రీ. ఇక్కడ 1 రూపీ, వా, వా వచ్చింది. వంశీ, వర్ధన్ ఇలా అంటాం కదా, వా, వా లెటర్. కాబట్టి ఇది కూడా కన్సోనెంట్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఆ 1 రూపీ. ఆ యూనిఫామ్, యూనిఫామ్. ఆ యూజర్, ఆ యూజ్ఫుల్ బుక్. ఆ యుఎస్ సిటిజన్. ఆ 1 టైం పాస్వర్డ్. అగైన్ ఇక్కడ వా వచ్చింది. ఇప్పుడు ఓతో మనం ఏదైనా ఒక లెటర్ ఉంది, దాన్ని మనం వా లాగా చదువుతున్నామంటే ఖచ్చితంగా దానికి ముందర ఆ అనే యూజ్ చేయాలి.
ఇక్కడ యూజ్ ఓకే ఎట్లా అన్ అన్ అంబ్రెల్లా ఏమొచ్చింది ఫస్ట్ లెటర్ సౌండ్ ఆ వస్తుంది ఇక్కడ ఆపిల్ ఆరెంజ్ ఎలిఫెంట్ ఆనెస్ట్ మ్యాన్ ఇక్కడ హెచ్ ఉంది కదా ఇది హెచ్ అనేది సైలెంట్ అన్నమాట సైలెంట్ లెటర్ ఎలా పలుకుతాం దీన్ని ఆనెస్ట్ అన్ ఆనెస్ట్ మ్యాన్ ఆన్ అవర్ లేదంటే ఆన్ అవర్ ఆన్ ఎంబీఏ ఎంబీఏ అండ్ ఎస్ఐఏ ఇలా ఏ ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి దీని ముందర అండ్ యూజ్ చేస్తాం ఓకే ఎక్సలెంట్ నెక్స్ట్ లెట్స్ సీ వాట్ ఇస్ ద స్లైడ్ ఇప్పుడు ఈ క్లాస్లో ఒకే ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే సౌండ్ డిసైడ్స్ ది ఆర్టికల్ వన్ మోర్ టైం సౌండ్ డిసైడ్స్ ది ఆర్టికల్ నాట్ ది స్పెల్లింగ్ ఎక్సలెంట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని గ్రామర్ తో కాదు ఒక బ్యూటిఫుల్ స్టోరీ ద్వారా నేర్చుకున్నాం మీట్ రవి నౌ ఫర్గెట్ గ్రామర్ ఇప్పటి వరకు రూల్స్ చూసాం రూల్స్ గుర్తుపెట్టుకుంటే కొన్ని రోజులు మర్చిపోతాం కానీ స్టోరీ ద్వారా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సో లెట్స్ మీట్ అవర్ ఫ్రెండ్ రవి వన్ డే రవి బాట్ అ కార్ వన్ డే రవి బాట్ అ కార్ ఎందుకు ఇది మొదటిసారి మనం కారు గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం వీఆర్ స్పీకింగ్ అబౌట్ కార్ మనకు అది ఏ కార్ అనేది తెలియదు జస్ట్ వన్ కార్ అందుకే అ కార్ ఎవ్రీబడి రిపీట్ ఆఫ్టర్ మీ రవి బాట్ అ కార్ అగైన్ రవి బాట్ అ కార్ ఎక్సలెంట్ రిమెంబర్ ఫస్ట్ టైం ఓకే సేమ్ కార్ సేమ్ కార్ నౌ రీడ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ద కార్ ఈజ్ రెడ్ ఈసారి నేను ఆ కార్ అనలేదు ద కార్ అన్నాను ఎందుకు చాలా సింపుల్ ఇప్పుడు మనకు ఏ కార్ గురించి మాట్లాడుతున్నామో తెలుసు అదే రవి కొన్న కార్ అందుకే ద కార్ సింపుల్ గా చెప్పాలంటే రవి ఒక కార్ కొన్నాడు తెలుగులో మనం చెప్తాం కదా రవి ఒక కార్ కొన్నాడు ఆ కార్ కలర్ ఆ కలర్ ఆ అంటాం కదా మనం చెప్తాం కదా ఆ కార్ కలర్ ఆ కార్ కలర్ రెడ్ ఇప్పుడు ఆ అని యూజ్ చేస్తున్నాం కదా ఈ ఆనే ఇక్కడ మనకి డా లాగా యూజ్ అవుతుంది ఈ ఆ అనే మనం దేని అంటున్నాం ఇట్ ఈస్ రెఫరింగ్ టు ది సేమ్ కార్ వాట్ రవి బాట్ ఆ కారు రెడ్ కలరు అది రెడ్ కలర్ లో ఉంది అది అని కూడా మనం అంటే దా అంటే ఇట్ రెఫరెన్స్ టు ది సేమ్ కార్ ఓకే ఇమాజిన్ ఇంట్లో ఒక బైక్ ఉంది మీ అమ్మ అడిగింది వేర్ ఇస్ ద బైక్ ఆమెకు ఏ బైక్ గురించి మాట్లాడుతున్నామో తెలుసు అందుకే ద బైక్ నాట్ అ బైక్ రిపీట్ ఆఫ్టర్ మీ ద కార్ ఈజ్ రెడ్ అగైన్ ద కార్ ఈజ్ రెడ్ రిమెంబర్ దిస్ ఫస్ట్ టైం a car ఫస్ట్ టైం a car సెకండ్ టైం ద కార్ ఎందుకంటే తెలుసు మనకి ఇంకా ఫస్ట్ కార్ తెలియదు కాబట్టి ఒక అనే తెలుగులో అన్నాం అదేవిధంగా ఇంగ్లీష్లో ఏమంటున్నాం ఆ కార్ సెకండ్ టైం ద కార్ వెరీ ఈజీ రైట్ నౌ సంథింగ్ న్యూ అపియర్స్ దెర్ ఈస్ అ బ్యాగ్ ఆన్ ది కార్ దెర్ ఈస్ అ బ్యాగ్ అక్కడ ఒక బ్యాగ్ ఆ కార్ మీద ఉంది ఏ కారు మీద ఉంది మనం ఏదైతే ఏ కార్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ కారు పైన అందుకే ద కార్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆన్ ది కార్ కార్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు అందుకే ద కార్ కానీ బ్యాగ్ ఇప్పుడే వచ్చింది ఫస్ట్ టైం అందుకే ఆ బ్యాగ్ చూడండి ఇంగ్లీష్ ఎంత లాజికల్ గా ఉందో కొత్త వస్తువు వస్తే ఆల్రెడీ తెలిసిన వస్తువు వస్తే
ఆల్రెడీ తెలిసిన వస్తువు వస్తే ద. లెట్స్ రిపీట్. దెర్ ఈస్ a bag on the car. Again, there is a bag on the car. Excellent. ఇప్పుడు మీకు స్లోలీ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇన్సైడ్ ద బ్యాగ్. నౌ రవి ఓపెన్స్ ద బ్యాగ్. ఇన్సైడ్ ద బ్యాగ్ there is an umbrella. There is an umbrella. చూడండి, బ్యాగ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అందుకే ఏమంటున్నాం? ద బ్యాగ్. అంబ్రెల్లా ఇప్పుడే వచ్చింది, ఫస్ట్ టైం, కాబట్టి ఆ లేదా అన్ ఏది చేస్తాం? థింక్ చేయండి. ఆ అంబ్రెల్లా. ఆ అంటే అది వోవెల్ సౌండ్ కాబట్టి అన్ అంబ్రెల్లా అనాలి. గుడ్. నౌ లెట్స్ రిపీట్ దిస్ సెంటెన్స్. ఇన్సైడ్ ద బ్యాగ్ దెర్ ఈస్ అన్ అంబ్రెల్లా. నేను అలా అనకుండా ఇన్సైడ్ ద బ్యాగ్ దెర్ ఈస్ అంబ్రెల్లా అంటే కరెక్టా? దెర్ ఈస్ అంబ్రెల్లా. నో, దెర్ ఈస్ అన్ అంబ్రెల్లా. అన్ అంబ్రెల్లా. నెక్స్ట్ సెంటెన్స్. లెట్స్ సీ. ద అంబ్రెల్లా ఈజ్ బ్లాక్. ఇప్పుడు ఎందుకు ద అంటున్నాం? బ్యాగ్లో ఒక అంబ్రెల్లా ఉండినది. ఆ అంబ్రెల్లా కలర్ బ్లాక్. అంటే ఏదైతే బ్యాగ్ లో ఉందో ఆ అంబ్రెల్లా గురించి మనం మాట్లాడుతున్నాం, అందుకే ద యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ద అంబ్రెల్లా కలర్ ఈస్ బ్లాక్. నెక్స్ట్. దెర్ ఈస్ అన్ యాపిల్ ఇన్సైడ్ ద బ్యాగ్. చూడండి, ఆపిల్ కొత్తది. సో అన్ యాపిల్ బ్యాగ్ ఆల్రెడీ నోన్. సో ద బ్యాగ్. ఇప్పుడు మొత్తం స్టోరీ ఒకేసారి చూద్దాం. లెట్ మీ షో యూ. Ravi bought a car. The car is red. The car is red. There is a bag on the car. Inside the bag, there is an umbrella. The umbrella is black. There is an apple inside the bag. చూసారా, గ్రామర్ రూల్స్ ఏమీ లేవు, జస్ట్ ఫస్ట్ టైం ఆర్ అండ్ ఆల్రెడీ నోన్ ద. దట్స్ ఆల్. ఎవ్రీబడి రిపీట్ దిస్ రూల్. ఫస్ట్ టైం ఆర్ అండ్ ఆల్రెడీ నోన్ ద. ఎక్సలెంట్. నౌ లెట్స్ ఇంప్రూవ్ ఎస్టర్డేస్ ఇంగ్లీష్. ఎస్టర్డే మనం ఎలా నేర్చుకున్నాం? గివ్ పెన్, బ్రింగ్ అంబ్రెల్లా, ఓపెన్ డోర్, క్లోజ్ విండో, టేక్ బుక్, బ్రింగ్ బ్లూ పెన్. కానీ ఈరోజు ఎలా ఎలా మాట్లాడుతామంటే, గివ్ పెన్, గివ్ అ పెన్, బ్రింగ్ అన్ అంబ్రెల్లా, ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, టేక్ అ బుక్, టేక్ ద బ్లూ పెన్. స్పెసిఫిక్ గా బ్లూ పెన్ గురించి చెప్తున్నట్టు ద బ్లూ పెన్. ఇవి యూజ్ చేసినాం ఈరోజు. ఓకే. నెక్స్ట్. ఈరోజు మనం ఒక గ్రామర్ కూడా మెమరైజ్ చేయలేదు, కానీ మీ ఇంగ్లీష్ ఆల్రెడీ న్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ లో నేను అడిగిన 5 క్వశ్చన్స్ గుర్తున్నాయా? లెట్ చెక్ యువర్ ఆన్సర్స్. ఓపెన్ ద డోర్, స్పెసిఫిక్ డోర్, అందుకే ద. ఓపెన్ ద డోర్. Ravi bought a car. Eat an apple. Apple begins with a vowel sound. She is an honest girl. ఇక్కడ H అనేది silent. Honest girl. He studies in a university. ఇంకా let's see another slide. This is practice for you. Fill in the blanks. You can take your own time and write down your answer. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. ఈరోజు మనం లెటర్స్ చూసి ఆర్టికల్ చూస్ చేసామా? నో. మనం ఏం చూసి
ఆర్టికల్ చూస్ చేసాం. సౌండ్. ఎవ్రీబడి సే విత్ మీ. Sound decides the article, not the spelling. One more time. Sound decides the article, not the spelling. Okay. మనము సౌండ్ చూసి ఆర్టికల్ ని డిసైడ్ చేయాలి, స్పెల్లింగ్ చూసి కాదు. చిన్నప్పుడు అంటే మనకు తెలియదు కాబట్టి ఎలా పలకలు కూడా తెలిసి ఉండదు కాబట్టి టీచర్లు ఈజీగా ఉండడానికి ఏఈ ఐఓయు అని ఒక థంబ్ రూల్ చెప్పుకుంటారు. దాంతో మనం అలానే ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాము. బట్ ఇక్కడ ఏంటంటే సీరియస్గా మనం తెలుసుకోవాల్సిన విషయము ఏఈ ఐఓయు ఒక థంబ్ రూల్ వరకే. బట్ రియాలిటీలోకి వస్తే ఓవెల్ సౌండ్, ఏదైతే ఓవెల్ సౌండ్ వస్తుందో వాటికి ముందర అండ్ యూజ్ చేస్తాము. కన్సోనెంట్ సౌండ్ వస్తే వాటికి ఏ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమై ఉండాలో, వన్ అయి ఉండాలి, ఒకటి సింగులర్ థింగ్ అయి ఉంటేనే మనము ఏ కానీ అన్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ అన్ మనం జనరల్గా నేర్చుకున్నాం అది, కానీ ఎలా ప్రొనౌన్స్ చేయాలి చెప్పాను, అన్. ఓకే. ఎట్లా హౌ టు ఇంప్రూవ్ ఎస్టర్డేస్ ఇంగ్లీష్ మనం చూసాము ఆల్రెడీ. నిన్న ఎలా నేర్చుకున్నాము, టేక్ బుక్ అన్నాం. ఈరోజు టేక్ అ బుక్, ఓపెన్ డోర్, ఓపెన్ ద డోర్. ఇది ఇంప్రూవ్మెంట్. రోజు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చేస్తూ వెళ్తే కొన్ని రోజుల్లో మీ ఇంగ్లీష్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. రిమెంబర్, ఇంగ్లీష్ ఈజ్ నాట్ డిఫికల్ట్, ప్రాక్టీస్ లేకపోవడమే డిఫికల్ట్. ద మోర్ యూ స్పీక్, ద మోర్ కాన్ఫిడెంట్ యూ బికమ్. Okay, now it's homework time. Today's homework is very simple. Write 5 sentences using a 5 sentences using on 5 sentences using the. Use words around you: a chair, a fan, an egg, an orange, the door, the window, the table. ఇలా మీ ఇంట్లో కనిపించే వస్తువులతో సెంటెన్సెస్ రాయండి. తర్వాత లౌడ్గా చదవండి, అంటే గట్టిగా చదవండి. డోంట్ జస్ట్ రైట్, స్పీక్. రిమెంబర్, ఇంగ్లీష్ ఈజ్ అ స్పీకింగ్ స్కిల్, నాట్ అ రీడింగ్ స్కిల్, నాట్ అ రైటింగ్ స్కిల్. ద మోర్ యూ స్పీక్, ద ఫాస్టర్ యూ ఇంప్రూవ్. వన్ మోర్ థింగ్, డోంట్ ఫియర్ మిస్టేక్స్. Mistakes are proof that you are learning. Even children make mistakes before speaking fluently. So speak every day, practice every day, believe in yourself, believe in yourself, and I will help you in every class. Tomorrow we are going to learn another interesting topic. We will start making longer and more meaningful sentences, so don't miss the next lesson. If you enjoyed today's class, practice today's homework, watch this lesson one more time, and keep speaking in English. Thank you so much for watching. Take care. See you in the next class. Bye.